ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీదేవి లేడీస్ ఫ్యాషన్. ఈరోజు వచ్చేసి మన వీడియో మెయిల్లో ఉన్న డిజైన్స్ అనేవి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఉంటాయి కదా, ఆ డిజైన్స్ పెన్ డ్రైవ్లో ఎలా ఎక్కించుకోవాలని చాలామంది అడుగుతున్నారండి. అందుకనేసి నేను స్క్రీన్ రికార్డ్ అయితే చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు జీమెయిల్ ఓపెన్ చేసుకొని మెయిల్‌లో ఇప్పుడు మనం మెయిల్‌కి పంపిస్తాం కదా డిజైన్స్, అందులో ఒక డిజైన్ అయితే తీసుకుందాము. నేను జేసీ 4880 ఇది న్యూ డిజైన్ అండి. ఈ డిజైన్ అయితే నేను తీసుకున్నాను. అవన్నీ ఫస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలండి. మనకి ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే డౌన్లోడ్ ఆప్షన్ నొక్కాలి. ప్రతిదీ డౌన్లోడ్ అవ్వాలండి. అన్నీ క్లిక్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఇప్పుడు డిజైన్ నెంబరు అయితే చూసుకోండి ఒకసారి. జేసీ 4880 ఓకేనా. ఈ డిజైన్ అయితే ఇప్పుడు ఇవన్నీ చూడండి, మళ్ళీ రీడౌన్లోడ్ అని వస్తుంది కదా, అయితే ఇవన్నీ కూడా డౌన్లోడ్ అయ్యావని అర్థం. ఇప్పుడు ఇలా డౌన్లోడ్ చేసుకున్న డిజైన్స్, ఇప్పుడు ఈ డిజైన్ ఒక్క డిజైనే, హ్యాండు, నెక్, బ్యాక్ మొత్తం. ఇప్పుడు ఈ డౌన్లోడ్ చేసుకున్నవన్నీ కూడా మనకి ఫోన్లో మై ఫైల్స్ అనే యాప్ ఉంటుంది. ఇదిగో చూసారా, ఈ యాప్ అయితే ఉంటుంది. ఇవి యాడ్స్ వస్తున్నాయండి, స్కిప్ చేద్దాం. మై ఫైల్స్ అనే యాప్ ఉంది కదా, అందులో ఫైల్స్ ఆప్షన్ నొక్కేసి, ఇది నేను ఓటీజీ కనెక్టర్ కూడా కనెక్ట్ చేశాను. మీరు కూడా డిజైన్ డౌన్లోడ్ చేసుకున్నాక కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆల్ ఫైల్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇందులో డౌన్లోడ్స్ అనే ఆప్షన్ ఉంటుందండి. డౌన్లోడ్స్, ఇదిగో చూడండి, డౌన్లోడ్స్ నొక్కి మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న డిజైన్ అయితే ఇక్కడ ఉంటుంది. అంటే నా దాంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయండి, కాబట్టి మీకు ఇలా ఇన్ని ఉన్నాయి. మీ దాంట్లో అయితే ఒకటే డిజైన్ డౌన్లోడ్ చేసుకొని ఉంటారు కాబట్టి ఇదిగో 4880 ఇది కదా నేను ఇందాకలా డిజైన్ డౌన్లోడ్ చేసింది. దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. అలా మీ మొత్తం చెక్ చేసుకోండి. నాదంటే ఎక్కువ డిజైన్స్ ఉంటానా, అక్కడొకటి 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 వస్తుంది. మీకైతే లైన్ వస్తుంది. పీడిఎఫ్ అయితేనేమో ఇదిగో ఇలా గణేష్ చతుర్థి సెట్ అని ఇలా పీడిఎఫ్స్ వస్తాయి. ఇవైతేనేమో ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. నేనైతే ఒకటే డిజైన్ కదా, ఈ ఫ్రంట్ పార్ట్ జేసీ 4880 ఇవే కదండి ఇందాక డౌన్లోడ్ చేసుకుంది. డౌన్లోడ్ చేసుకున్నవన్నీ కూడా ఇలా క్లిక్ చేసుకోవాలి. చూడండి, ఇంకా ఎక్కడ ఉన్నాయా, జేసీ 4880 ఇక్కడ ఉంది, ఇక్కడ ఇంకా అంతే. అవైతే ఇలా క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా క్లిక్ చేసుకున్న వాటిని మనకి 17 సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇవి ఇక్కడ మూవ్ ఆప్షన్ ఉంది చూసారా, అది క్లిక్ చేసుకోండి. మూవ్ టు ఆల్ ఫైల్స్ అంటే ఇది మన ఇంటర్నల్ స్టోరేజ్. ఇక్కడ యూఎస్బిదండి ఇది. సెకండ్ ఆప్షన్ అయితే నేను క్లిక్ చేస్తున్నా. ఇవి నా పెన్ డ్రైవ్లో ఉన్న డిజైన్స్ అండి. ఇవన్నీ కూడా అందులో మనం క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటేనేమో నేను ఇక్కడ నా పెన్ డ్రైవ్లోని శ్రీదేవి న్యూ డిజైన్స్ అనేది నేను క్రియేట్ చేశాను. నేనైతే అందులో పేస్ట్ చేసుకుంటున్నాను. లేదు కొత్తగా క్రియేట్ చేసి ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా, నేను ఇందులోనే క్రియేట్ చేస్తాను. చూడండి, క్రియేట్ అని నొక్కి జేసీ న్యూ డిజైన్ అని పెడుతున్నా. లేదంటే మీరు నెంబర్ అయినా పెట్టుకోవచ్చు. జేసీ న్యూ డిజైన్ అని అయితే నేను క్రియేట్ చేసుకున్నా. అందులో మూవ్ హియర్ ఇది పర్మిషన్ అడుగుతుంది, ఓకే అని నొక్కండి. క్యాన్సిల్ అయితే నొక్కొద్దు. ఇప్పుడు మూవ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా, అదండి. ఇంకంతే, మనం జస్ట్ మూవ్ చేసుకోవటమే అండి. మనకి ఏది డౌన్లోడ్ చేసుకున్నా ఈ ఫైల్ మేనేజర్లోకి అయితే వస్తుంది. ఫైల్ మేనేజర్లో డౌన్లోడ్ ఆప్షన్ నొక్కి అందులో మనకు కావాల్సిన డిజైన్ అయితే తీసుకొని దాన్ని పెన్ డ్రైవ్లోకి మూవ్ చేసుకోవాలండి. కాపీ పేస్ట్ కాదు, మూవ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్నవైతే. అదే మన పెన్ డ్రైవ్లో ఈ ఫోన్లోకి తీసుకోవాలంటే మాత్రం కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ డిజైన్స్ అయితే ఇలా చేసుకోవాలండి. చాలామంది అడుగుతున్నారు.
అందుకనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు చెక్ చేద్దాము. ఇది ఓటీజీ కదండీ! ఇందులో నేను ఎందులో చేశాను, శ్రీదేవి న్యూ డిజైన్స్ అనే ఫోల్డర్‌లో న్యూ డిజైన్ కదా, జేసీ న్యూ డిజైన్ అని పెట్టానండి. ఇదిగోండి ఇక్కడుంది. ఇదిగోండి డిజైను మొత్తం కూడా చూసారా, అంతా మనకి పెన్ డ్రైవ్లోకి వచ్చింది. ఇవన్నీ పెన్ డ్రైవ్లో డిజైన్స్. ఇప్పుడు కావాలంటే ఓపెన్ చేద్దాం. ఈ డిజైన్స్ ఏంటంటే మనకి ఎంబ్రాయిడరీ వీవర్ యాప్లోనే కనిపిస్తాయండి. ఈ డిజైన్ నేనైతే ఎక్కించుకుంది చూసారా, ఇది పెన్ డ్రైవ్లోకి ఎక్కింది. ఇలా ఇలా అయితే మనము డిజైన్స్ అనేది ఎక్కించుకోవాలండి. ఓకేనా. అలానే ఇప్పుడు ఫైల్ మామూలుగా ఇప్పుడు పీడిఎఫ్స్ ఏవైనా మెయిల్లోకి పంపిస్తే అవి ఎలా మనం పెన్ డ్రైవ్లో ఎక్కించుకోవాలో చూద్దాము. ఏం లేదండి, ఒక్క డిజైన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అదే పీడిఎఫ్స్ అయితేనేమో ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఉంది, లక్కీ సెట్ 53 అని ఉంది. ఇది సెట్ పీడిఎఫ్ అనమాట. ఇది డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను, సరే మళ్ళీ రీడౌన్లోడ్ అని చెప్పాను. అదైతే డౌన్లోడ్ చేసుకోవాలా. నాకు డౌన్లోడ్ అయిందని అయితే ఇక్కడ మెసేజ్ వచ్చింది. కాబట్టి ఇవి డౌన్లోడ్ అయినవి ఎక్కడ ఉంటాయి మనకి, మై ఫైల్స్ అనే యాప్లో ఉంటాయి. మై ఫైల్స్లోకి వెళ్ళి ఫైల్స్ ఆప్షన్ నొక్కి, ఇది ఓటీజీ అంటే ఇది పెన్ డ్రైవ్. ఫస్ట్ది వచ్చేసి ఆల్ ఫైల్స్ ఉంది కదా, ఆల్ ఫైల్స్ నొక్కాలి. ఇందులో ఏ ఆప్షన్ నొక్కాలి, డౌన్లోడ్ ఆప్షన్ నొక్కాలి. డౌన్లోడ్స్లో నేను ఇప్పుడు ఏది డౌన్లోడ్ చేసా, లక్కీ సెట్ 53 అనుకుంటా, అవును లక్కీ సెట్ 53 చూడండి. ఇదిగోండి లక్కీ సెట్ 53 ఇక్కడ ఉంది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ పేరెంట్ ఫోల్డర్, ఎక్స్ట్రాక్ట్ ఫోల్డర్, అదే సెలెక్ట్ ఫోల్డర్, క్యాన్సిల్. నేనైతే సెలెక్ట్ ఫోల్డర్ తీసుకుంటున్నానండి. సెలెక్ట్ ఫోల్డర్ అని పెడితే మన ఫోన్ స్టోరేజ్లోకైనా ఎక్కించుకొని దాన్ని మూవ్ చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్గా పెన్ డ్రైవ్లోకి ఎక్కించుకోవాలనుకుంటే ఈ ఓటీజీ అనేది క్లిక్ చేయండి. ఇందులో క్రియేట్ ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఇదేంటి లక్కీ సెట్ కదా, నేను కూడా లక్కీ సెట్ 53 అని నేను క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే నొక్కండి. ఎక్స్ట్రాక్ట్ హియర్ నొక్కాలి. ఎక్స్ట్రాక్ట్ సక్సెస్ఫుల్లీ, ఏదైతే ఎక్స్ట్రాక్ట్ అయిందండి. ఇప్పుడు చెక్ చేద్దాము మనం ఓటీజీ కనెక్షన్లో. లక్కీ సెట్ 53 కదా, లక్కీ సెట్ ఇదిగోండి ఇక్కడ ఉంది. లక్కీ సెట్ 53లో ఇదిగోండి డిజైన్స్ అందులో ఉన్న వరకు డిజైన్స్ మనకి ఎక్స్ట్రాక్ట్ అయ్యాయి. ఇది ఒక ప్రాసెస్. లేదు అలా కాదు, ఫోన్ స్టోరేజ్లోనే ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మెయిల్లోకి ఎక్కించుకోవాలి అనుకుంటే అలా అయినా ఎక్కించుకోవచ్చు. ఆల్ ఫైల్స్లో డౌన్లోడ్స్ తీసుకోండి. డౌన్లోడ్స్లో లక్కీ సెట్ 53 ఎక్కడ ఉందో చూడండి. మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో అదే నేమ్ అయితే వస్తుందండి. చూసుకొని మీకు కావాల్సింది పెన్ డ్రైవ్లోకి ఎక్కించుకోవచ్చు. లక్కీ సెట్ 53 సెలెక్ట్ ఫోల్డర్ నొక్కండి. ఆల్ ఫైల్స్లో క్రియేట్ చేసుకోండి. లక్కీ సెట్ 53 ఓకే. ఎక్స్ట్రాక్ట్ హియర్. ఇప్పుడు ఇవి ఎక్స్ట్రాక్ట్ అయ్యాయి కదా, ఇవి వచ్చేసి మామూలుగా మన ఫైల్ మేనేజర్లో ఉంటాయి. ఆల్ ఫైల్స్లో లక్కీ సెట్ 53 అనేది ఉంటుంది చూడండి ఒకసారి. డౌన్లోడ్స్లో కాకుండా నేను ఫోన్ స్టోరేజ్లోకి ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇందులో ఈ ఐటమ్స్ ఉన్నాయి కదా, 13 ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ క్లిక్ చేసుకోవాలి. ఇది ఒక ప్రాసెస్ అండి. డైరెక్ట్గా పెన్ డ్రైవ్లోకైనా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మాత్రం ఇలా ప్రతిదీ సెలెక్ట్ ఆల్ అయిన నొక్కి ఇలా నొక్కొని ఇక్కడ మూవ్ ఆప్షన్ ఉంది కదా, ఇందాక మనం డిజైన్ ఎలా అయితే మూవ్ చేసుకున్నామో అలానే మూవ్ ఆప్షన్ నొక్కేసి ఈ యూఎస్బిలోకి తీసేసుకొని
ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. నేను ఇందాక ఫోల్డర్ క్రియేట్ చేశా కదా, అందులోనే ఎక్స్ట్రాక్ట్ చేస్తా. లేదంటే ఓకే, క్రియేట్ ఫోల్డర్. లక్కీ సెట్ కదా, మళ్ళీ ఒకటే ఫోల్డర్ ఎన్నిసార్లు వద్దు, లక్కీ అని పెడుతున్నాను. ఓకే అనేసి మూవ్ హియర్ ఓకే చేయండి. ఇవి మూవ్ అయ్యేటప్పుడు అయితే క్యాన్సిల్ చేయొద్దండి. క్యాన్సిల్ చేస్తే సగం డిజైన్సే ఎక్కుతాయి. 3 సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా, ఇప్పుడు చెక్ చేద్దాం. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేయొచ్చండి. ఓటీజీ కనెక్షన్ ఓపెన్ చేయండి. ఇందులో లక్కీ నేను 2 టైమ్స్ ఎక్కించానండి. లక్కీ సెట్ 53 అని, లక్కీ అని. ఇదిగో లక్కీ అయితే ఇక్కడ ఉంది, 13 ఐటమ్స్ ఉన్నాయి. ఇది లక్కీ సెట్ 53 వచ్చేసి డైరెక్ట్గా ఎక్కించినాయి. ఇవి కూడా 13 ఐటమ్స్ ఉన్నాయండి, 13 డిజైన్స్. ఇలా అయితే మనం డిజైన్స్ అయితే పెన్ డ్రైవ్లోకి ఎక్కించుకోవాలి. ఈ ప్రాసెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేనైతే వేరే ఫోన్తో తీయలేదండి. స్క్రీన్ రికార్డర్ ఆన్ చేసి నా ఫోన్లోనే నేను డిజైన్స్ మెయిల్లోవి పెన్ డ్రైవ్లోకి ఎలా ఎక్కించుకుంటానో అదే ప్రాసెస్ చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.